హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి పొరక చికెన్. ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అండ్ ఏ పదార్థాలు కావాలో నేను మీకు చూపిస్తూ చికెన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సూపర్ అంటే సూపర్ టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషన్లో మనం చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనము ఉల్లి పొరక చికెన్, ఉల్లి పొరకతో చికెన్ అనేది నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో నేనైతే ఒక గిన్నె పెట్టినాను. 4 స్పూన్స్ ఆయిల్ అయితే చికెన్కి రెడీగా పోసి పెట్టిన. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఉల్లి పొరక ఆనియన్స్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా కలపండి. ఇప్పుడు ఉల్లి పొరక కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే నేనైతే ఒక కట్ట ఉల్లి పొరక అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ కొంచెమే ఉన్నది, సో అందుకని చెప్పేసి చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ కొంచెమే ఉంది కాబట్టి నేనైతే ఒక కట్ట యాడ్ చేసినాను. ఇప్పుడు ఇది మంచిగా మనము ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఉల్లి పొరక అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఉల్లి పొరకలో ఉన్న వాటర్ కూడా మొత్తం తగ్గిపోయింది. చూడండి, ఆయిల్ అయితే ఇట్లా మంచిగా పైకి తేలింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది కూడా మంచిగా మనము ఆయిల్లో ఒక 5-10 మినిట్స్ మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి చికెన్. ఓకేనా? 5-10 మినిట్స్ అయితే మంచిగా ఉడికిద్దాము చికెను. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఒకసారి కలిపి చూద్దాం. మంచిగా అయితే ఉడుకుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను పెద్ద సైజు టమాటా కోసినాను, 1-2 పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్నాం కదా, ఈ టమాటా కూడా మెత్తగా ఇందులోనే ఉడకాలి. ఉడికేదాకా మళ్ళీ మనం ఇట్లనే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఒక మూత పెట్టి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ టమాటా అయితే మంచిగా ఇట్లా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు నేను ఏమైతే యాడ్ చేయలేదు, ఈవెన్ సాల్ట్ ఆల్సో. సరేనా? సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా, టమాటా కలరు, చికెన్ కలరు, స్ప్రింగ్ ఆనియన్స్ కలర్. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, చికెన్ కొంచెమే ఉంది కదా, సో నేను 1.5 స్పూను మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 2 స్పూన్స్, అల్లం పేస్ట్ 1 స్పూన్. కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెము మనము అల్లం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా నేను 1.5 స్పూనే వేస్తున్నాను. అండ్ ఇప్పుడే మనము గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి 1 స్పూన్. 1 స్పూన్ గరం మసాలా అంటే చికెన్ మసాలా అండి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనం మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అన్నా, ఒక 10 మినిట్స్ అన్నా మాడకుండా మంచిగా ఆయిల్లో అయితే ఇవన్నీ ఉడికియాలి. అప్పుడే చికెన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? చూసి కదా, ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఉడికియాలి. మస్తు ఉంటే మస్తు టేస్ట్ అవుతుంది చికెన్ ఉల్లి పొరక. సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఇది.
ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేసిరా ఫ్రెండ్స్? మీరు ట్రై చేస్తే కనుక నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉన్నదో స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తే. ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది మీడియం పెట్టి ఒక మూత పెట్టి మనం మంచిగా కర్రీ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి నేను మంచిగా చికెన్ అయితే ఇట్లా నూనెలో మంచిగా ఉడికించిన. చూడండి, అబ్బా ఎంత మంచిగా కలర్ఫుల్గా అయితే ఉన్నదో, ఓకేనా? మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్లో ఫ్రై అయింది కదా చికెన్, మస్తు అంటే మస్తు స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే కొంచెం చికెన్ ఉడకాలి కదా, కొంచెం అంటే కొంచెమే వాటరు, ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి మనం కంప్లీట్గా చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ నుంచి మనం వాటర్ పోసి మంచిగా ఉడికించుకున్నాం కదా చికెను. ఒకసారి మనము కలిపి చూద్దాం. చికెన్ కూడా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? మస్తు స్మెల్ అంటే స్మెల్ అయితే ఆదరహో, ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.